ఈరోజు కొడంగల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురునాథ్ రెడ్డి గారిని కలవడం జరిగింది. పోలీసు కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఇటీవల ఆయన బాధ్యతలు చేపట్టారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈరోజు ఆయన దగ్గర నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సంవత్సర కాలం పూర్తిగా వస్తున్న సందర్భంగా ఈరోజు కొడంగల్ వచ్చి ప్రజలు పబ్లిక్ టాక్ కూడా తీసుకోవడం జరిగింది. మొదటగా గురునాథ్ రెడ్డి గారిని కలవడం జరిగింది జనతా మీడియా తరపున. వారి విలువైన అమూల్యమైన ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మన ఛానల్ తరపున కృతజ్ఞతలు ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కొంచెం మీ పేపర్ వాళ్ళకు నమస్కారం అండి. నా అనుభవం ప్రకారం 5 సార్లు గెలిచింది వాస్తవమే. 5 సార్లు కూడా కాంగ్రెస్ నుంచే గెలిచాను. కమ్యూనిటీ అంటే లింగాయత్ రెడ్డిలో ప్రతి కమ్యూనిటీ ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే ఇది బసవేశ్వరుడు పుట్టినాక లింగం కట్టడం జరిగింది. ఆయన మహాభక్తుడు, ఈశ్వర భక్తుడు. ఆయన కట్టిన లింగాలే చాలా కులాలకు, అన్ని కులాలకు కట్టిపోయాడు. అన్ని కులం ఒకటే, తప్పు కులాలు ఎవరు వచ్చిందండి నాకు తెలియదు. కానీ ఈ కులాలుగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కులాన్ని ఒక్కటి చేయాలనే ప్రయత్నం చేసిన దాంట్లో బసవేశ్వరుడు ఒకడు. మీకు తెలుసు భారతదేశం యొక్క ఈ విధంగా కమ్యూనిటీ ప్రకారంగా జరుగుతుంది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండాలి. కమ్యూనిటీ వాళ్ళు కూడా నా వాళ్ళు లేరు అసెంబ్లీలో, కాబట్టి 2 లేవు. కాబట్టి నాకు కమ్యూనిటీ ప్రకారంగా పిసిసి ప్రెసిడెంట్ అయ్యే అవకాశం రాదు. మరి వచ్చింది రేవంత్ రెడ్డికి. అలాంటప్పుడు ఆ ఛాన్స్ ఎందుకు కూడగొట్టుకోవాలని నేనే విడ్రా అయ్యి ఎవరిని కానీ నాన్ను కానీ పిల్లల్ని కానీ పోటీ చేయకుండా వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి ఎవరిని పోటీ చేయకుండా ఆయనే పోటీకి ఇడిచిపెట్టాము. మీ అందరికీ తెలుసు. ఆ విధంగా మేము అనుకున్న ప్రకారం దైవం మాకు ఫలించింది. మరి ఆయన మెజారిటీ గెలిచాడు. కాబట్టి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నందుకు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అందరూ ఒప్పుకొని ఆయన్ని సీఎం చేశారు. ఇకపోతే డెవలప్మెంట్ సైడు అవుతుందనే అభిప్రాయంతో ముఖ్యమంత్రి చేశాం. మా ఏరియా బాగా డెవలప్ అవుతున్నది. మెడికల్ కాలేజ్ ఇచ్చాడు, కోజిగల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చాడు, వెటర్నరీ కూడా బిల్డింగ్లు కడుతున్నారు. వెటర్నరీ దాన్ని ప్రోత్సహించి పెద్ద ఎత్తున చేస్తాడని మాకు తెలిసింది. మొత్తం రాష్ట్రానికి ఎక్కడ చేసినా డెవలప్మెంటే. ఆ డెవలప్మెంట్ జరగాలనే ఉద్దేశం నాకు కూడా ఉంది. కాబట్టి రాష్ట్రాన్ని చూడండి, కానీ ఒక తాలూకా, ఒక కాన్స్టిట్యున్సీ, ఒక ఏరియా, ఒక కాన్స్టిట్యున్సీ చూడడం తప్పది. మేము గమనించిన కాడికి ప్రస్తుతానికైతే పంచాయతీరాజ్ ఎలక్షన్లు కూడా వ్యతిరేకిస్తారేమో అని నాకు భయం. కానీ ఈ ఫార్మాల వల్ల ఒకటి పెద్ద దెబ్బ, ఈ లోన్ల వల్ల ఒకటి. ఇది కంప్లీట్ చేయలేదు కాబట్టి కొందరికి మాత్రమే చేసి కొందరికి చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారేమో నాకు భయం ఉంది. అయినా మేము గట్టే ప్రయత్నం పార్టీలు ఉన్నాం కాబట్టి పార్టీకి చేయక తప్పదు. మాకు మెజారిటీగా తెచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ మాతోనే అయ్యేంత వరకు ముఖ్యమంత్రి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ బాగా గమనించి ముందు నడిస్తే పార్టీ అనేది చాలా రోజులు నడుస్తుంది. కానీ ఆయనకన్నా వస్తుంది కదా అనే ఉద్దేశంతో పిసిసి ప్రెసిడెంట్ చేశారు. కాబట్టి ఆయనకు వచ్చిందే, ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఆయన శక్తులు చేస్తాడు. కానీ ఆయనకు సలహా ఇచ్చేవాళ్ళు మంచిగా లేరేమో నాకు అనిపిస్తుంది. కానీ ఇప్పటికైనా తప్పిందేం లేదు, చాలా టైం ఏం కాలేదు. దానికి ఇప్పుడు సరిదిద్దుకొని ఏం చేయాలో చేస్తామని మాట ఇచ్చిన తర్వాత తప్పకుండా ఆ పని చేయాలి, చేయకుండా వదలకూడదు. సార్, ఇప్పుడు మరి మీరు నూతనంగా పోలీస్ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా మీరు బాధ్యత, నేను చైర్మన్ తీసుకున్న తర్వాత 3 నెలలు అవుతున్నది. ఈ 3 నెలల నాకు కొత్తగా హౌసింగ్ కావాలని చెప్పి ఏ ఎమ్మెల్యే అంతవరకు నన్ను కోరలేదు. కోరితే అక్కడ విజిట్ అయ్యి అక్కడ స్థలం ఉన్నదా లేదా చూసి నేను రిపోర్ట్ ఇస్తాను. కానీ ఇంతవరకు ఎవరు కాలేదు. కానీ నాకు తెలిసిన కాడకు ఊట్కూరు అనే ఒక గ్రామం ఉంది, నారాయణపేట దగ్గర, నారాయణపేట కాన్స్టిట్యున్సీలో వస్తుంది. ఊట్కూరు కొద్దిగా ఫ్రాక్షన్ వెళ్ళేది అది. అక్కడ పోలీస్ స్టేషన్ లేదు, పెద్ద ఊరు, ఎప్పటి గొడవలు అవుతాయి. కాబట్టి పోలీస్ స్టేషన్ అవసరమని నేను ప్రపోజల్ నేనే పెట్టాను కార్పొరేషన్లో. కొడంగల్లో కూడా పురాతన బిల్డింగే ఉంది, కొత్త బిల్డింగ్ లేదు. కొత్త బిల్డింగ్కు వాళ్ళు వచ్చారు, సర్వే చేశారు, కొత్త బిల్డింగ్ కట్టబోతున్నారు. కాబట్టి దాని విషయం నేను చెప్పలేదు. కొడంగల్లో కూడా కొత్త బిల్డింగ్ కడతారని విన్నా. వచ్చి సర్వే చేసుకున్నారు, స్థలం బాగుందని ఒప్పుకొని పోయినారు. కొడంగల్ కొత్త న్యూ పోలీస్ స్టేషన్ అవుతున్నదని మీతో మనవి చేస్తున్నాం.